హాయ్ అండి, వెల్కమ్ టు ఐకేల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేటప్పటికి ఏంటంటే చికెన్ ఫ్రై అనమాట. ఇది నా స్టైల్లో ఎట్లా చేస్తానో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ముందుగా అయితే చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కూడా ఉప్పు వేసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. 1-2 సార్లు శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కోండి. దీంట్లో ఏమన్నా సరే కానీ కొంచెం అంతా నీచు వాసన కానీ, అంటే బయట నుంచి షాప్ నుంచి తెస్తాం కదా, అలా ఉప్పు వేసి కడుక్కుంటే నీట్గా శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది నేను కడిగేసేసి దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోనండి, దీంట్లో కావాల్సినవి ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. నేనైతే కనుక ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను ఇప్పుడే పట్టానమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, దాంట్లోకి ఇది పచ్చి కొబ్బరి అండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే తప్పకుండా వేసుకోండి, ఫ్రైకి చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే కనుక ఎండు కొబ్బరి యూస్ చేసుకోవచ్చు. అట్లాగే కొత్తిమీర అనమాట. దాంట్లోకి కొంచెం నేను ఇంకా ఏమేమి మసాలా వేస్తాను అనేది ఒకసారి నేను మీకు వేసేటప్పుడు చెప్పి వేస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. అండి, ఇప్పుడైతే కనుక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా ఉప్పు వేసి, ఆ కడిగి పెట్టుకున్న చికెన్ అనమాట. ఈ చికెన్ ఇట్లా వేసేసి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసానండి. ఈ పసుపు అయితే కనుక ఏమి ఎక్కువ అవ్వదనమాట. పసుపు ఉండాలండి చికెన్కి, చికెన్ కానీ మటన్ కానీ వండేటప్పుడు. దాంట్లోనే ఒక 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి నేను. ఇది టీ స్పూన్ అనమాట. 3 టీ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. మీరు మాత్రం ఇంట్లో కారాన్ని చూసుకుని వేసుకోండి, ఎందుకంటే కొంతమంది కారం కొంచెం కారంగా ఉంటుంది, కొంతమంది దగ్గర కారం ఏమో కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. దాంట్లోనే కొంచెం అంతా కల్లుప్పు, ఇదిగోనండి, ఇది వచ్చేటప్పటికి 1.5 స్పూన్ కల్లుప్పు ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ ఇట్లా వేసేసుకుని దీంట్లోనే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే టేబుల్ స్పూన్ అంటాం కదా, ఆ స్పూన్ అనమాట. దాంతో వచ్చేటప్పటికి ఇదిగోనండి ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. అంతేనండి. ఇప్పుడు దీన్ని చక్కగా చేత్తో ఇలా కలిపేసుకోవాలన్నమాట. చేత్తోనే కలపాలండి, గరిటె పెట్టకండి. గరిటె పెడితేనంటే సరిగ్గా కలవదనమాట. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ప్లస్ ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఇట్లా కలిపేసేసుకోండి. ఇదిగోనండి, ఇట్లా కలిపేసేసుకోవాలన్నమాట. ఇదిగోనండి, చూసారు కదా, చక్కగా ఇలా కలిపేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఇందాక మీకు నేను చూపించాను కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడే చూసారా, నేను దీంట్లో ఉప్పు, కారం, పసుపు ఇంకా మళ్ళీ అంటూ వేయనండి, సరిపోను ముందే వేసేసాను అనమాట. దాంట్లోనే ఉల్లిపాయలు అనమాట. ఇంకా దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో ఏమీ పని లేదు. మీరు ఇంకొక విషయం గమనించండి, నేను దీంట్లో ఆయిల్ వేయకుండానే మొత్తం అంతా కలుపుతాను అనమాట. ఆయిల్ ఎప్పుడు వేస్తాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇది కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం అంతా ఇలాగా కలిపేసేసుకోండి. చక్కగా ఇలా అంతా కలిపేసేసుకుని దీన్ని ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను అనమాట. చూసారా, ఇప్పటి వరకు అయితే కనుక నేను స్టవ్ కూడా అంటించలేదండి. ఇప్పుడు స్టవ్ అంటించాను. స్టవ్ అంటించి అంతటా కూడా అండి దీంట్లోంచి కొంచెం అంతా వాటర్ రిలీజ్ అవుతుందన్నమాట. ఆ వాటర్ వచ్చి శుభ్రంగా ఇంకిపోయేంత వరకు చక్కగా ఇట్లాగా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలన్నమాట. అది కూడా సిమ్లో పెట్టద్దండి, కొంచెం మీడియంలో పెట్టుకుని చేసుకోండి. నేను ఎందుకు మీడియంలో పెట్టమన్నానంటే, ఇది వచ్చేటప్పటికి చికెన్ వచ్చేటప్పటికి దీంట్లో ఒక 70% మాత్రమే బాయిల్ అవ్వాలన్నమాట. పూర్తిగా అనేది ఉడికిపోకుండా ఉండాలన్నమాట. అందుకని చెప్పి సిమ్లో పెట్టి మనం ఉడికించామనుకోండి, ఇది మామూలుగా బాయిలర్ చికెన్ కదండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. సో అందుకోసం చెప్పి నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలని చెప్తున్నాను. దీంట్లోంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి. ఇదిగోనండి, ఒకసారి నేను చూపిస్తాను చూడండి, వాటర్ అంతా ఎలా రిలీజ్ అవుతుందో బయటికి. ఇదిగోనండి, కనిపిస్తుంది కదా, ఇట్లా అనమాట. దీంట్లోంచి వాటర్ అనేది అసలు మనం కొంచెం వాటర్ కూడా పోయలేదు కదా, అయినా దీంట్లోంచి వాటర్ ఇలా వస్తుందన్నమాట. ఈ వాటర్ అంతా కూడా చక్కగా దీంట్లోనే ఎగిరిపోవాలన్నమాట. ఇట్లా మొత్తం అంతా బాగా ఎగిరిపోవాలండి, అంటే మాడిపోకుండా చక్కగా వాటర్ మాత్రమే ఇట్లా ఎగరబెట్టేసేసుకోండి దీంట్లోకి. ఆ ఎగిరిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి, ఇది పెట్టి కూడా ఒక 10 నిమిషాలు అయింది కదా, చూసారా, చక్కగా వాటర్ అంతా కూడా శుభ్రంగా ఎగిరిపోయిందనమాట. ఇలా బాగా ఎగిరిపోవాలండి. ఇట్లా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడైతే నేనైతే కనుక స్టవ్ ఆపేసేస్తున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసిన తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి చూసారా, చక్కగా గ్రేవీ అనేది రాకోకుండా ఈ ముక్కల్ని చక్కగా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి. గ్రేవీ అంతా దానిలోనే ఉండేట్టుగా. ఆ గ్రేవీని ఎప్పుడు వేస్తాను ఏంటి అనేది చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి, ఈ ముక్కలన్నీ కూడా ఇలా అన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా గ్రేవీ అనేది రాకోకుండా చక్కగా గ్రేవీ అంతా ఇందులోనే ఉండిపోవాలి, ముక్కలు మాత్రం సపరేట్ అవ్వాలన్నమాట. ఇదిగోనండి, నేనైతే కనుక ముక్కలన్నీ కూడా
చక్కగా సపరేట్ చేస్తానన్నమాట. మనకి ఈ గ్రేవీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఎప్పుడు యాడ్ చేయాలనే చూపిస్తాను. ఈ గ్రేవీ వల్ల కర్రీ మరీ భలేగా రుచిగా ఉంటుందన్నమాట. అది ఎప్పుడు యాడ్ చేస్తే ఎంత రుచి వస్తుందనేది ఒకసారి నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇదిగోనండి సపరేట్ చేసుకున్న ముక్కలు అనమాట. చూసారా, గ్రేవీ కూడా ఎక్కడా కూడా లేకోకుండా నేను ఓన్లీ పీసెస్ వరకే సపరేట్ చేశానండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, ఇదిగోనండి ఇలా బాండీ తీసుకోండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది ఫ్రై అని చెప్పానని. ఇదిగోనండి ఇలా బాండీ తీసుకుని దీనికి డీప్ అంటే బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆ డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకోండి. నేనైతే కనుక ఇదిగోనండి 3 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఒకవేళ కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ అయినా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను తీసుకున్న కర్రీకి అయితే ఈ ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేడెక్కాలి. ఇదిగోనండి ఆయిల్ అయితే కనుక కొంచెం అంత వేడెక్కింది. మరీ ఊరికి కాగిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం అంత వేడెక్కగానే ఈ పీసెస్ ఉన్నాయి చూసారా, ఈ పీసెస్ని చిన్నగా ఇలా ఆయిల్లోకి వదిలిపెట్టండి. ఇదిగోనండి చూసారా, ఇలా అనమాట. వెయ్యంగానే మనకి ఇలా ఇలా అనిపించాలి. అలా ఆయిల్ కాగాలన్నమాట. మరీ ఎక్కువగా కాక మీద మాత్రం వేయకండి, ఎందుకంటే ముక్క వేగకుండా మాడిపోతుంది అనమాట. అందుకోసమని ఇదిగోనండి ఇలా అన్నీ కూడా చక్కగా ఇలా దూరంగా ముక్కకి అంటుకోకుండా చక్కగా అన్నీ కూడా వేసేసుకోండి. ఇట్లా ఇలా ఇంతేనండి. ఈ ముక్కల్ని చక్కగా ఫ్రై అవ్వాలి, బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎంత ఎర్రగా వేగితే కర్రీ అంత బాగుంటుంది. పీసు కూడా అండి చక్కగా అంటే ఈ పద్ధతిలో చేస్తే పీసుకు కూడా మసాలా అంతా బాగా పడుతుందన్నమాట. మీకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అన్నీ వేసేసాం కదా మనం ముందే. ఇవన్నీ కూడా ముక్కకి బాగా పట్టి మనం ముక్క తింటుంటే చప్పదనం లేకోకుండా ముక్క కూడా మసాలాతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మాత్రం పక్కన అంటే రసం కానీ పప్పుచారులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అవేమీ లేకపోయినా సరే కానీ ఇప్పుడు నేను గ్రేవీ వేస్తాను చూసారా, ఆ గ్రేవీతో చక్కగా వైట్ రైస్ కలుపుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే కానీ మీ పద్ధతిలో మీ స్టైల్లో మీరు ఎవరైనా చేసి ఉంటే కనుక, ఇదైతే కొత్తగా అనిపిస్తే కనుక తప్పకుండా ఒకసారి ఇలా అయితే కనుక ట్రై చేయండి. ఇదిగోనండి ఇట్లా ఆయిల్లో వీటిని వేసి చక్కగా మూత పెట్టకోకుండా దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఎర్రగా వేయించాలన్నమాట. ఒకవైపు బాగా వేగుతాయండి. వేగిన తర్వాత రెండో వైపు తిప్పుతాము. ఇదిగోనండి ఇట్లా మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. చూసారా, ఇలా వేగాలన్నమాట. కనిపిస్తుంది కదా, ఇలా మాడిపోకుండా చక్కగా ఒకసారి ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా ఎర్రగా వేగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేయించుకోండి. ఇదిగోనండి ఇవన్నీ కూడా చక్కగా ఒకవైపు వేగాయి కదా, రెండో వైపు కూడా ఇలాగే వేగాలన్నమాట. దీంట్లో నేను ఎట్లాంటి ఫుడ్ కలర్లు కానీ అట్లాంటివి కానీ ఏమీ వేయట్లేదండి. బయట రెస్టారెంట్లో వాటిల్లో అంటే ఎర్రగా కనిపించడానికి, నైస్గా కనిపించడానికి రకరకాల వాడుతూ ఉంటారు. ఇది మనం అట్లాంటిది ఏమీ కాకుండా చక్కగా ఇంట్లోనే మంచి టేస్టీగా ఆరోగ్యంగా ఉండేలాగా చికెన్ ఫ్రై ఇట్లా చేసుకుని రోస్ట్ చేసుకుని కూడా తినొచ్చు అనమాట. ఇదిగోనండి ఇలా ఇంకోవైపు కూడా చక్కగా ఇలాగా వేగాలన్నమాట ఆయిల్లోనే. ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. హై ఫ్లేమ్లో మాత్రం మీరు పెట్టుకోవద్దు. ఎందుకు అంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క మాడిపోతుంది కానీ వేగదనమాట. ఓకేనా, ఇదిగోండి ముక్క కూడా చూసారా అంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా చూసారా కనిపిస్తుంది కదా, ఇలా అనమాట. ఇలా వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ మీకు. మధ్యలో మాత్రం మీరు ఇలా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి చక్కగా. అప్పుడే 2 వైపులా వేగుతాయి అనమాట. లేదంటే ఒక పక్కే బాగా వేగిపోతాయి ఎర్రగా, రెండో పక్క వేగవండి. ఓకేనా. ఇంకొక విషయం కూడా చెప్తానండి. నేను ఫస్ట్ మామూలుగానే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి పెట్టేశాను కదా. కొంతమందికి ఎవరికైనా కానీ అంటే కొత్తగా ఇప్పుడు ఇది నాకంటే అలవాటైంది కాబట్టి నేను వేసేసానండి. కొత్త వాళ్ళు కనుక ఇలా ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఒకవేళ ఉప్పు, కారం మీకు సరిపోయినట్టుగా అనిపించలేదు అనుకోండి, ఇలాంటి టైంలో ఒకసారి టేస్ట్ చేయండి. కొంచెం అంతా ఒక పీసో లేదంటే ఇట్లా గ్రేవీ తీసుకొని టేస్ట్ చేసి మీకు ఏమైనా ఉప్పు సరిపోలేదు లేదంటే కనుక కారం సరిపోలేదు అనుకుంటే కనుక ఇలాంటి టైంలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏది ఆ గ్రేవీ అంతా వెయ్యక ముందేనండి ఉప్పు కారం ఏమైనా చూసుకోవాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇలా చూసారా నేను కలుపుతుంటే ఎంత ఎర్రగా వేగాయి కనిపిస్తుంది కదా మీకు. చక్కగా వేగాయి కదా, ఇలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా అన్నీ కూడా ఇలా రంగు వచ్చేలాగా చక్కగా మాడిపోకుండా వేయించుకోండి. ఇట్లా అన్ని వైపులా కూడా వేగాలన్నమాట. ఇట్లా ఇదిగోనండి చూసారా, ఇలా రెండో వైపు కూడా చక్కగా ఎర్రగా వేగిపోయింది. చూసారా అన్ని వైపులా కూడా చక్కగా వేగిపోయింది అనమాట. ఇలా ముక్కలన్నీ చక్కగా ఇట్లా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం గ్రేవీ వేయలేదు కదండి, గ్రేవీ అట్లాగే ఉంచేసాం కదా. ఇప్పుడు ఆ గ్రేవీ అంతటిని కూడా ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు
ఇలా మొత్తం అంతా కూడా ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా ఇట్లా వేసేసుకోవాలండి. ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముక్కలన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత చక్కగా ఈ గ్రేవీ అంతా కూడా దీంట్లోకి ఇట్లా వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీని కూడా చక్కగా ఇలా కలిపేసేసేయండి. మీరు అనుకోవచ్చు ముందుగానే ముక్కలతో పాటు కలిపి గ్రేవీ కూడా వేసేసుకోవచ్చు కదా అని. వద్దండి, అట్లా వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీ అంతా కూడా కలర్ మారిపోతుంది, నల్లగా అయిపోతుంది. అసలు కూర తినడానికి కూడా బాగోదండి, చూడటానికే బాగోదు, చూపులకు కూడా బాగోదన్నమాట. అందుకని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతటిని కూడా ఈ ముక్కలన్నిటికీ కలిసేలాగా చక్కగా ఇలా ఒకసారి కలిపేసేసుకోండి. ఈ గ్రేవీలో ముక్కలన్నీ ఇట్లా కలిసిపోవాలన్నమాట. ఇట్లా చూసారు కదా. ఇలా వేసిన తర్వాత ఈ గ్రేవీని కూడా ఒక్క 5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేయండి. అది కూడా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇందాక చెప్పాను కదా, మీరు ఎవరైనా ఉప్పు కారాలు కనుక ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ గ్రేవీ వేయకముందే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇదిగోనండి, నేను గ్రేవీ వేసి కూడా ఒక 5 నిమిషాలు అయిందనమాట. గ్రేవీ కూడా చక్కగా వేగిందండి. ఇట్లాగా కనిపిస్తుంది కదా మీకు. ఇలా ఎర్రగా చక్కగా వేగిందనమాట. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఇందాక నేను చెప్పాను కదండి మసాలా పొడి అని చెప్పానని. ఇదిగోనండి గరం మసాలా అనమాట. గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి చక్కగా దోరగా వేయించాలండి. వితౌట్ ఆయిల్ అనమాట. ఆయిల్లో కాకోకుండా, ఆయిల్ లేకోకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని మిక్సీలో చక్కగా నేను పట్టేసుకున్నాను. రోలుండే రోట్లో కూడా దంచుకోవచ్చండి. నేనైతే కనుక మిక్సీలో వేసాను అనమాట. ఇలా వేసిన తర్వాత దీంతో పాటుగా నేను మీకు ముందు చూపించాను చూస్తారా, పచ్చి కొబ్బరి అని చెప్పానండి. మీకు పచ్చి కొబ్బరి కనుక అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే కానీ దయచేసి వేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. ఇది వేసుకుంటేనే ఇది మెయిన్ అనమాట. ఈ కొబ్బరి టేస్ట్ ఉంటేనే ఈ చికెన్కి టేస్ట్ చాలా మరింత టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇదిగోనండి ఈ కొబ్బరి పేస్ట్ అయితే కనుక నేను ఇట్లా వేసానండి. పేస్ట్ అంటే మరీ మెత్తగా అయితే చేసుకోవద్దండి, కొంచెం అంత బరగ్గా అనమాట. అంటే మరీ ముక్కలుగా కాకుండా కొంచెం అంత బరగ్గా చేసుకుని ఇలా పొడి మసాలా అంతా వేసిన తర్వాత ఇలా ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇదిగోనండి దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు అంటే స్టవ్ అనేది చాలా సిమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. టేస్టీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇది కూడా ఒకసారి కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తానండి ఎంతవరకు ఫ్రై అయింది ఏంటి అనేది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట దీన్ని కూడా. ఇదిగోనండి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర అనమాట. ఈ కొత్తిమీర కూడా చక్కగా వేయించాలండి, వేగిపోవాలన్నమాట కొత్తిమీర కూడా. ఇదేదో గార్నిష్ కోసం కాదండి, రుచి కోసం అనమాట. అందం కోసం అయితే తర్వాత వేసుకోవచ్చు, కానీ తినేప్పుడు రుచిగా ఉండాలంటే కొత్తిమీరని ఇప్పుడే వేసేసుకొని చక్కగా దాన్ని కూడా ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇది ఎంత టైం పట్టదండి, ఒక 5 నిమిషాలు. కాకపోతే ఈ వీడియో కొంచెం అంత లెంత్ ఎక్కువగా ఉంటుందండి. కానీ ఇలాంటి టేస్టీ రెసిపీ కావాలి అంటే కనుక మీ టైంని కొంచెం అంత కేటాయించండి. ఓకేనా. ఇలాంటి మంచి ఐటెం కావాలి అనుకున్నప్పుడు కాస్తంత లేట్ అయితే మాత్రం తప్పే ఉందండి, హాయిగా తినొచ్చు కదా. ఇంకొక విషయం చెప్తానండి. ఈ ఫ్రై అనేది ఇలా బాగా చక్కగా ఇంకొంచెం బాగా రోస్ట్ చేసుకున్నారంటే కనుక ఇది 1 డే కాదండి, 1 వీక్ అయినా సరే కానీ అలానే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది చక్కగా 1 వీక్ అయినా సరే కానీ చెడిపోకుండా ఉంటుంది. అంటే మనం బాగా ఫ్రై చేసుకునే దాంట్లో ఉంటుందన్నమాట. అప్పుడు మీరు ఒక 1 వీక్ కనుక అట్టు పెట్టుకోవాలి. లేదంటే కనుక ఎవరైనా సరే కానీ కొంచెం హాస్టల్లో పిల్లలు ఒక 3 days 4 days ఉన్న వాళ్ళకి వెంటనే తినేలేరు కదా. అలాంటి పిల్లలకి ఏమైనా చేసి పంపించాలనుకుంటే కనుక ఎండు కొబ్బరి వాడండి. ఓకేనా. ఎండు కొబ్బరి వాడితే మీకు ఒక 3-4 days కదా, 1 వీక్ అయినా అట్లాగే ఉంటుంది. కానీ 1 వీక్ అనేది ఎవరు ఉంచుకుని తినలేం కదా, 3-4 days అయితే తింటాం కదా. అట్లాంటప్పుడు కూడా చక్కగా పాడవకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే కానీ ఎండు కొబ్బరి వేసి చేసుకుంటే పాడవకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై అవ్వనిద్దాం. ఇదిగోనండి చికెన్ ఫ్రై అయితే కనుక రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర వేసి కూడా ఒక 5 నిమిషాలు అయిందనమాట. చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. ఇలా చేసుకుని తింటే అసలు రసంలోకి కానీ, లేదంటే కనుక సాంబార్లోకి కానీ, పప్పుచారు కానీ, పప్పులోకి కానీ, లేదు ఏమీ లేకపోయినా ఒక రోటి పచ్చడి, ఏ టమాటో పచ్చడో గోంగూర పచ్చడో అట్లా పెట్టుకుని తిన్నా సరే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అవేమీ అవసరం లేదు అనుకుంటే కనుక ఇదిగోనండి మనకి గ్రేవీ వచ్చింది చూసారా. ఈ గ్రేవీతో చక్కగా ఇలా పీస్ ఒకటి పెట్టుకొని హాయిగా ఎంత చక్కగా తినొచ్చో తెలుసా. చక్కగా బోల్డంత అన్నం కూడా కలుస్తుంది అనమాట. ఓకేనా. ఎలా ఉంది ఈ రెసిపీ, మీకు నచ్చిందా? ఒకవేళ కనుక నేను చేసిన ఈ డిఫరెంట్గా ఉన్న ఈ చికెన్ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి. ఓకేనా. అలాగే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఈ కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే. ఇంకా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక, అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కనుక
ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు అంటే కనుక నేను ఏదైనా మంచి రెసిపీ పెట్టినప్పుడు తప్పకుండా కూడా ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుందన్నమాట. ఓకేనా? నేనైతే కనుక స్టవ్ ఆఫ్ వేసేసానండి. ఇప్పుడు దీన్ని చక్కగా వేడివేడి అన్నంలోకి, రైస్లోకి చక్కగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఓకేనా? మరొక వీడియోతో, అంటే ఇలాంటి డిఫరెంట్ అయిన వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.